హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఎగ్గు చపాతీలోకి ఫ్రై ఇట్లా చేసిన. మామూలుగా పొడిగా చేస్తాం కదా, దాన్ని పొడిగా కాకుండా ఇట్లా గుడ్డు ఒక 3 eggs 2 ఆనియన్స్ వేసి బాగా వేపేసి, ఆనియన్స్ ఉప్పు కారము అల్లం పేస్ట్ వేసి ధనియాల పొడి వేసి బాగా వేగినాక 3 గుడ్లు కొట్టేసి దాన్ని కదపకుండా అట్లే 2 వైపులా వేపేయాల. విరిగిపోయింది ఇది, కాకపోతే మందంగా వచ్చేస్తుంది, బాగుంటుంది టేస్ట్. పొడి కూర ఆమ్లెట్ కన్నా ఇట్లా బాగుంటుంది, చపాతీలోకి పూరీలోకి. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. జీడిపప్పు ఉప్మా చేసిన నేను, తెలియని వాళ్ళ కోసం చెప్తాను. ఉప్మా చేసేటప్పుడు తిరగమాత అంతా వేపేసినాక రవ్వ కొంచెం అట్లా ఫ్రై చేసి వేడి నీళ్ళు కాంచి పెట్టుకొని సరే జీడిపప్పు ఉప్మా చేసిన, జీడిపప్పు ఉప్మా కూడా పెట్టిన. రవ్వ కొంచెం వేపితే తిరగమాతలో నీళ్ళు పక్కన సపరేట్గా కాంచి కలుపుకుంటే బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉప్మా ఫస్ట్ టైం చేసేవాళ్ళు టిప్ పాటి బాగుంటుంది. బాయ్.